హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. కోడింగ్ అండ్ డీకోడింగ్ చాప్టర్ చేస్తున్నాము. ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కిరణ్ ఎస్ఎస్సి రీజనింగ్ బుక్ నుండి ప్రీవియస్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ చేసాము. ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ చేద్దాము. సో క్వశ్చన్ నెంబర్ 158 చూడండి. ఇన్ ఎ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ బ్లింక్ ఈజ్ రిటర్న్ as సమ్ కోడ్ ఇచ్చారు. అర్జ్ ఈజ్ రిటర్న్ as సమ్ కోడ్ ఇచ్చారు. హౌ ఈజ్ బర్న్ రిటర్న్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ అని అడిగారు. సో ఫస్ట్ ఇచ్చిన డేటా వేద్దాము. బ్లింక్కి కోడ్ ఏమి ఇచ్చారు? 96543. అర్జ్కి URGE. అర్జ్కి ఏమి ఇచ్చారంటే 8217. ఇలాంటివి మనం చాలా క్వశ్చన్సే చేసాము. సో బర్న్కి అడుగుతున్నారు. BURN. బర్న్కి ఏంటి? B అంటే ఏంటి? 9, U అంటే 8, R అంటే 2, N అంటే 4. 9824 వచ్చింది చూడండి. 9824 ఆప్షన్స్లో చూడండి. 9824 ఆప్షన్ 1లో ఉందా? సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాము. క్వశ్చన్ నెంబర్ 159 చూడండి. ఇఫ్ D ఈక్వల్ టు 3, G ఈక్వల్ టు 6 అండ్ ఫన్ ఈక్వల్ టు 38 అని ఇచ్చారు. దెన్ ప్రెసిడెంట్ ఈక్వల్ టు అడుగుతున్నారు. మనకి ఇలాంటి క్వశ్చన్స్ చాలానే చూసాము. సో ఫస్ట్ ఇచ్చిన డేటా వేద్దాము. D ఈక్వల్ టు 3, G ఈక్వల్ టు 6, ఫన్ ఈక్వల్ టు 38, PRESIDENT ప్రెసిడెంట్ ఈక్వల్ టు అన్నారు. సో అసలు ఫస్ట్ D ఈక్వల్ టు 3 ఎలా అయిందో చూడండి. D యాక్చువల్గా ఆల్ఫబెటికల్ నెంబర్ ఏంటి? 4 కదా. -1 చేశారు, అప్పుడు 3 అయింది. G యాక్చువల్ ఆల్ఫబెటికల్ నెంబర్ ఎంత? 7 కదా. -1 చేస్తే 6 అయింది. సో ఇప్పుడు ఏంటంటే ఫన్ది తెలుసుకుందాం మనం. FUN. ఫన్కి ఏంటి? యాక్చువల్ నెంబర్ ఏంటి? 6 కదా. -1 చేద్దాము. నెక్స్ట్ U అంటే 21 -1, అలానే N అంటే 14 -1. సో టోటల్ ఎంత వస్తుంది? 5 + 20 + 13 చేస్తే టోటల్ 38 అనేది వస్తుంది కదా. సో అలానే ప్రెసిడెంట్ కూడా. సో మనం ఏంటంటే టోటల్ ఇట్లా వేసుకొని అవసరం లేదు, ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్కటి మైనస్ చేస్తున్నారు. సో ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి కదా, 3 మైనస్ చేశారు. 1 2 3. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ప్రెసిడెంట్కి వాల్యూ తెలుసుకుందాం. ఫస్ట్ P అంటే 16, R అంటే 18, 5 19, 9 5 4 19 9 4 5 14 20. సో ఏంటి? టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 110 అనేది వస్తుంది. సో యాక్చువల్ ఆన్సర్ అయితే 110 కాదు కదా. ఎన్ని ఉన్నాయి టోటల్? ప్రెసిడెంట్ అంటే 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. సో 110 - 9 చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ అనేది? 101 అనేది వస్తుంది. సో ఆప్షన్స్లో చూడండి, 101 ఎక్కడుందో? ఆప్షన్ 4లో ఉంది కదా. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ హౌస్ ఈజ్ రిటర్న్ యాజ్ 68 అని ఇచ్చారు. దెన్ హౌ విల్ క్యాజిల్ విల్ బి రిటర్న్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ అని అడిగారు. సో ఏంటంటే హౌస్ 68 అన్నారు. క్యాజిల్కి అడుగుతున్నారు. మనకి ఇది ఆల్రెడీ తెలుసు. అన్న ఆల్ఫబెటికల్ నెంబర్స్ని యాడ్ చేస్తే 68 వచ్చింది. ఇది కూడా అన్న ఆల్ఫబెటికల్ నెంబర్స్ని యాడ్ చేస్తే 60 వస్తుంది ఆన్సర్ అనేది. సో ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చాలా చూసాం కాబట్టి వేసి చూపించట్లేను, డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 161 చూడండి. ఇఫ్ ప్యాంట్ ఈస్ కోడెడ్ యాజ్ 51,
వాట్ విల్ బి ద కోడ్ ఫర్ డాగ్స్ అని అడిగారు. సో సేమ్ ఇది కూడా ఇందాక ఎట్లాంటి క్వశ్చన్. ప్యాంట్ ఏమన్నారు 51, డాగ్స్కి అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏమొస్తుందంటే 45 వస్తుంది అన్న ఆల్ఫాబెటికల్ నెంబర్స్ని యాడ్ చేస్తే. నెక్స్ట్ క్వశ్చన్ 162. ఇఫ్ క్యాబ్ ఈక్వల్ టు 12 అండ్ FED ఈక్వల్ టు 30 దెన్ హైడ్ ఈక్వల్ టు అని అడిగారు. సో ఫస్ట్ ఇచ్చింది వేద్దాము. క్యాబ్ ఈక్వల్ టు 12 అన్నారు, ఫెడ్ ఈక్వల్ టు 30, హైడ్ ఈక్వల్ టు కావాలి మనకు. క్యాబ్ ఈక్వల్ టు 12 ఎలా వచ్చిందో చూద్దాం అసలు. సి అంటే 3 + 1 2, టోటల్ ఎంత వచ్చింది 6 కదా. 6 × 2 12. సో మనం ఆల్రెడీ ఇలాంటివి చూసాం ప్రాబ్లమ్స్. సో ఇది కూడా చేద్దాం. 6 + 5 + 4 చేస్తే ఎంత వస్తుంది 15 వస్తుంది. 15 × 2 30 వచ్చింది కదా 30. అలానే ఇది కూడా 8 + 9 + 4 + 5 టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది 26 వస్తుంది. 26 × 2 చేస్తే 52 అనేది వస్తుంది. ఆప్షన్స్లో చూడండి 52 అనేది ఆప్షన్ 3లో ఉంది కదా. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాము. ఇఫ్ హెక్ ఈస్ కోడెడ్ యాజ్ సంథింగ్ ఇచ్చారు, డిగ్ ఈస్ కోడెడ్ యాజ్ సంథింగ్, దెన్ హౌ విల్ బైక్ బి కోడెడ్ యాజ్ అని అన్నారు. హెక్కి కోడ్ ఏమి ఇచ్చారు 9 4 4 1 0 అని ఇచ్చారు. సో ఇది ఎలా అయిందో చూద్దాం అసలు. 9 4 4 1 0 ఎలా అయిందో చూద్దాం అసలు. ఫస్ట్ హెక్కి హెచ్ అంటే ఎంత ఉండాలి యాక్చువల్గా అయితే 8 కదా, +1 చేశారు. ఇక్కడ ఏం చేశారు యాక్చువల్గా అయితే 5 ఉండాలి కదా, 5 - 1 చేశారు. ఇక్కడ 3 + 1 చేశారు. ఇక్కడ 11 - 1 చేశారు. సో ఇవి ఇలా వచ్చాయి మనకు, అంతే కదా. నెక్స్ట్ అలానే డిగ్గు కూడా వచ్చిందో లేదో చూడండి. DIG 5 8 8 ఇచ్చారు. సో ఇది ఎలా వచ్చింది 4 + 1 అయితే ఇదేంటి 9 - 1 చేశారు. అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ చేశారు. ఇప్పుడు +7 + 1. సో మన కాన్సెప్ట్ అర్థమైంది కదా. బైక్కి కావాలి ఇప్పుడు మనకు. BIKE 2 + 1 అంతే కదా. 9 - 1 11 + 1 ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఒకటి ప్లస్ ఇంకోటి మైనస్, 5 - 1. సో ఆన్సర్ ఏమొస్తుంది 3 8 12 4 వస్తుంది. 3 8 12 4 ఆప్షన్స్లో చూడండి. 3 8 12 4 ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూడండి. ఇఫ్ డిగ్ ఈక్వల్ టు 41, గోడ్ ఈక్వల్ టు 55, దెన్ ఫ్యాక్ట్ ఈక్వల్ టు అని అన్నారు. ఫస్ట్ ఏమి ఇచ్చారు డిగ్ 41, గోడ్ ఈక్వల్ టు 55, ఫ్యాక్ట్కి కనుక్కోమన్నారు. సో అసలు డిగ్ ఈక్వల్ టు 41 ఎలా వచ్చిందో చూద్దాం మనం. 4 + 9 + 7 చేస్తే ఎంత వస్తుంది 20 అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ 41 వచ్చింది మనకు. అంటే 20 × 2 + 1 చేస్తే అయితే 41 అనేది వస్తుంది కదా. సో అలానే గోడ్కి చూద్దాం.
7 ప్లస్ ఓ అంటే 15 ప్లస్ 1 ప్లస్ 4 చేస్తే ఎంత టోటల్ యాడ్ చేస్తే 27 వస్తుంది. సో 27 ఇంటూ 2 ప్లస్ 1 చేస్తే ఎంత 55 అనేది వస్తుంది. సో వచ్చింది కదా. సో అలానే ఫ్యాక్ట్కి కూడా చేయాలి మనం. FACT 6 ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్ 20. సో యాడ్ చేస్తే ఎంత వస్తుంది 20 ప్లస్ 10 30 వస్తుంది. సో 30 ఇంటూ 2 ప్లస్ 1 చేస్తే ఎంత వస్తుంది 61 వస్తుంది. ఆప్షన్స్లో చూడండి 61 ఎక్కడుందో, ఆప్షన్ 2లో ఉంది కదా. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇఫ్ మేడ్ ఈస్ కోడెడ్ యాజ్ సమ్ కోడ్ ఇచ్చారు అండ్ బ్యాడ్ ఈస్ కోడెడ్ యాజ్ సంథింగ్, దెన్ హౌ విల్ డెక్ బి కోడెడ్ యాజ్ అని అడిగారు. సో ఫస్ట్ ఇచ్చిన డేటా వేద్దాము. మేడ్కి కోడ్ ఏమి ఇచ్చారు చూడండి, 12 2 3 6 అని ఇచ్చారు. సో యాక్చువల్గా ఇవి ఎలా అయ్యాయో చూద్దాం. అసలు M అంటే 13 కదా, -1 చేశారు. సో ఇందాకటి ప్యాటర్న్స్ 1 ప్లస్ 1 చేశారు. నెక్స్ట్ 4 - 1 చేశారు, అంతే కదా, ఇలానే అయ్యాయి. నెక్స్ట్ ఇది ఎలా 5 ప్లస్ 1 అంటే ఒకటి మైనస్ ఒకటి ప్లస్, ఇందాక ప్లస్ మైనస్ చేశారు, ఇప్పుడు మైనస్ ప్లస్ ప్లస్. సో అలానే బ్యాడ్కి చూద్దాం. బ్యాడ్కి ఏమని ఇచ్చారు కోడ్ 1 2 3. సో 2 - 1 1 ప్లస్ 1 4 - 1 మైనస్ ప్లస్ మైనస్. సో ఇప్పుడు మనకు దేనికి కావాలి, డెక్ కావాలి, DECK. 4 - 1 అలానే 5 ప్లస్ 1 నెక్స్ట్ 3 - 1 నెక్స్ట్ 11 ప్లస్ 1 -1 ప్లస్ 1 -1 ప్లస్ 1. సో ఆన్సర్ ఏమొస్తుంది 3 6 2 12. 3 6 2 12 3 6 2 12. సో ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. If dig is coded as 25 and cut is coded as 49, then how will kick be coded as అని అడిగారు. సో ఫస్ట్ ఇచ్చింది వేద్దాం మనము. dig ఈక్వల్ టు 25 అన్నారు, కట్ ఈక్వల్ టు 49, కిక్కి అడుగుతున్నారు, అంతే కదా. ఫస్ట్ అసలు dig ఈక్వల్ టు 25 ఎలా అయిందో చూద్దాం. 4 ప్లస్ 9 ప్లస్ 7 చేస్తే ఎంత 20 అవుతుంది. 20 ప్లస్ 5 చేస్తే 25 వచ్చింది కదా, ఇగో 25. అలానే కట్కి చూద్దాం. 3 ప్లస్ 21 ప్లస్ 20 చేస్తే ఎంత 44 వచ్చింది. 44 ప్లస్ 5 చేస్తే 49 వచ్చింది. అంటే అన్నిటికీ 5 యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు కిక్కి చూద్దాం మనం. K అంటే 11, I అంటే 9, C అంటే 3, అలానే K అంటే 11 కదా. సో టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది 34 వస్తుంది. సో 34 ప్లస్ 5 చేస్తే 39 అనేది వస్తుంది. ఆప్షన్స్లో చూడండి 39 ఎక్కడ ఉందో, ఆప్షన్ 2లో ఉంది కదా. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ టైప్లో ఇదే లాస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ టైప్ చేద్దాము. ఇఫ్ క్యాబ్ ఈస్ కోడెడ్ యాజ్ 6 అన్నారు, బెడ్ ఈస్ కోడెడ్ యాజ్ 40 అంటే దెన్ హౌ విల్ హ్యాడ్ బీ కోడెడ్ యాజ్ అని అన్నారు. సో ఫస్ట్ చూద్దాం. క్యాబ్ ఈక్వల్ టు 6, బెడ్ ఈక్వల్ టు
40 అన్నారు. యాడ్ ఈక్వల్ టు కావాలి మనకు. సో క్యాబ్ ఈక్వల్ టు 6 ఎలా అయిందో చూడండి. 3 1 2 కదా, వీటిని చూస్తేనే తెలిసిపోతుంది. ఇంటూ చేస్తే 6 వస్తుంది అని, అంతే కదా. సో ఇప్పుడు ఇది చూద్దాం. 2 5 4 ఇంటూ చేసి చూద్దాం. 2 5 10 10 4 40 వచ్చింది కదా. సో అలానే అంటే అన్నీ ఇంటూ చేస్తున్నారని అర్థం. 8 ఇంటూ 1 ఇంటూ 4 చేస్తే ఎంత వస్తుంది? 8 1 8 8 4 32, అంతే కదా. సో ఆప్షన్స్లో చూడండి 32 ఎక్కడుందో, ఆప్షన్ 3లో ఉంది కదా. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. సో టోటల్ ఇందులో 167 క్వశ్చన్స్ చేసేసాం మనము టైప్ 1లో. నెక్స్ట్ పార్ట్లో టైప్ 2 చేద్దాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.